ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనే అంశాన్ని గురించి మనం పరిశీలన చేద్దాం. పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనే అంశం. ఈ అంశంలో చాలా భాగాలు ఉన్నాయి. అయితే ఈ భాగంలో మనం ఇప్పుడు ఒక పాఠం అయిపోయింది. ఇందులో ఇప్పుడు రెండవ పాఠం ఏంటంటే ఎవరు ఆత్మలో అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంకొక స్టెప్ ఎక్కుదాం. ఎవరు పరిశుద్ధాత్మ. బాగుంది కదా. ఎవరు పరిశుద్ధాత్ములు, ఇది మనం తెలుసుకోవాలి. ఎవరు పరిశుద్ధాత్ములు అనేది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలా అద్భుతమైనటువంటి సంగతులు మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ముందు మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం, స్థిరపరచుకుందాం, వినటానికి ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఈ చెప్పబడిన లైవ్లో వింటున్న వాళ్ళు కూడా వీలుంటే బైబిల్ దగ్గర పెట్టుకుని వినటానికి ప్రయత్నం చేయండి. రెఫరెన్స్లన్నీ కూడా రాసుకుంటానికి ప్రయత్నం చేయండి. రాసుకుంటానికి ప్రయత్నం చేసి ఆలోచించండి, అర్థం చేసుకోండి. మీకు తెలిసిన సంగతులే కానీ మనము దాన్ని గ్రహించలేము. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం, కానీ ఇది ఇలా ఉందా, ఇది ఇలా చెప్తుందా అనే సంగతి మనకి గ్రహింపు అనేది లేదు. 100 సార్లు చదువుతున్నాం, 200 సార్లు చదువుతున్నాం, చాలాసార్లు చదువుతున్నాం, కానీ మనకేమవుతుందంటే మన బుర్రలో ఏదైతే ఎక్కిందో దానిని అనుగుణంగానే బైబిల్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ బైబిల్లో ఏం రాయబడి ఉంది దాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయట్లేదు. ఇది మనలో ఉన్న లోపము. అయితే చాలా జాగ్రత్తగా పరిశీలన చేయండి. ఇప్పుడు మనం ఎవరు పరిశుద్ధాత్ములు అనేసి ప్రశ్న వేసాం. ఎవరు పరిశుద్ధాత్ములు ఏంటి? మాకు తెలిసింది ఒక ఆయనే. పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధాత్మను పొందుకున్నావా అని అడగటమే మాకు తెలుసు. కానీ ఎవరు పరిశుద్ధాత్ములు అంటే ఎవరున్నారు, పరిశుద్ధాత్ములు ఎవరున్నారు అనే కాడికి ఎవరున్నారు పరిశుద్ధాత్ములు అంటే ఎవరు పరిశుద్ధాత్ములు ప్రశ్నేద్దాం. ఎవరు పరిశుద్ధాత్ములు అనే దానికి ప్రశ్నేద్దాం. ఎవరు పరిశుద్ధాత్ములు అనేసి అందరికీ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడా, అందరికీ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు. మాకు తెలిసింది ఒక ఆయనే తెలుసు పరిశుద్ధాత్ముడు. ఇక్కడ బైబిల్ ఏముంది? అందరికీ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడా. ఇప్పటి వరకు మనం ఏమి నేర్చుకున్నాం? దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మయ్య ఉన్న దేవుడు పరిశుద్ధమైన ఆత్మయ్య ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధమైన ఆత్మయ్య ఉన్నాడంటే ఉండడా? ఆయన పరిశుద్ధమైన ఆత్మ. మాకు తెలిసింది ఒక ఆయనే. మాకు తెలిసింది పరిశుద్ధాత్మను పొందుకున్నారు బ్రదర్ అని అంటమే తెలుసు. కానీ తండ్రి దేవుడు కూడా పరిశుద్ధాత్ముడు. ఆయన కూడా పరిశుద్ధాత్ముడేనా? ఆ తర్వాత మరి ఎవరు పరిశుద్ధాత్ములు అనేసి ప్రశ్నేసి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కూడా పరిశుద్ధాత్ముడేనా? ఆయన కూడా పరిశుద్ధాత్ముడా? ఇందాకేమనుకున్నాం? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మయే ఉన్నాడు అని నేర్చుకున్నాం. మరి ఆత్మయే ఉన్న ఈ ఆత్మ పరిశుద్ధమైన ఆత్మేనా? పరిశుద్ధమైన ఆత్మేనా? అది మనం నేర్చుకుంటానికి ప్రయత్నం. తర్వాత ఎవరు పరిశుద్ధాత్ములు అనేసి మనం ప్రశ్నేసి దేవుని కుమారుడును వేరొక ఆదరణకర్తయు అనగా సత్యస్వరూపియగు ఆత్మ పరిశుద్ధాత్ముడా. సత్యస్వరూపి అయిన ఆత్మ పరిశుద్ధాత్ముడా. దేవుని కుమారుడును అంటున్నాం. ఈ ఆత్మ దేవుని కుమారుడా? వాగ్దానం చేయబడిన ఆత్మ పరిశుద్ధాత్ముడు దేవుని కుమారుడా అంటే ఇందాక మనం నేర్చేసుకున్నాం. ఆత్మ కూడా దేవుని కుమారుడు. అందరికీ తండ్రి అయిన దేవుడు అనే దాంట్లో చాలా క్లియర్గా మనం నేర్చేసుకున్నాం. అందుకనే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే దేవుని కుమారుడును. ఎవరు దేవుని కుమారుడు? మనకు పరిశుద్ధాత్ముడే తెలుసు, కానీ పరిశుద్ధాత్ముడు దేవుని కుమారుడు అని తెలవదు. అర్థమైందా? అందుకని మనం ప్రశ్నేసి ఎవరు పరిశుద్ధాత్ములు అనేసి ప్రశ్నేసి దేవుని కుమారుడును వేరొక ఆదరణకర్తయునగు ఆత్మ అనగా సత్యస్వరూపియగు ఆత్మ పరిశుద్ధాత్ముడా. ఆయన కూడా పరిశుద్ధాత్ముడా
అనేసి మూడో ప్రశ్న. 4 ఏంటి, ఎవరు పరిశుద్ధాత్ములు అనేసి మనం ప్రశ్నేసి, దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున సృజించబడిన దేవుని కుమారుడైన ఆదాము పరిశుద్ధాత్ముడా. దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున సృజించబడిన దేవుని కుమారుడైన ఆదాము పరిశుద్ధాత్ముడా. ఆ తర్వాత ఇంకెవరు 5వది, ఎవరు పరిశుద్ధాత్ములు అనేసి ప్రశ్నేసి, యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన క్రైస్తవుడు పరిశుద్ధాత్ముడా. ఏది, యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన క్రైస్తవుడు కూడా పరిశుద్ధాత్ముడేనా. ఇది 5 అనమాట. ఇప్పుడు ఈ 5 మనం నేర్చుకోవాలి. మనకు తెలిసిందేంటి, పరిశుద్ధాత్ముడు అంటే ఒకడే. పరిశుద్ధాత్ముని పొందుకున్నారా అంటాడు. మరి ఇప్పుడు వీళ్ళ గురించి మనం పరిశీలన, అందరికీ తండ్రి అయిన దేవుడు అనగా దేవుడు పరిశుద్ధాత్ముడు అంటే అనగా పరిశుద్ధమైన ఆత్మయై ఉన్నవాడు. ఆన్సర్లు ఏంటి, ఇందాక తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు అన్నాం కదా, ఇప్పుడు ఏమంటున్నా, అందరికీ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు అనగా పరిశుద్ధమైన ఆత్మయై ఉన్నవాడు. దేవుడు పరిశుద్ధమైన ఆత్మయై ఉన్నవాడా కాదా, దానికి ఆన్సర్లు నేర్చుకోవాలి. 2వది, యేసుక్రీస్తు కూడా పరిశుద్ధాత్ముడు అనగా పరిశుద్ధమైన ఆత్మయై ఉన్నవాడు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడా కాదా. ఇందాక యేసుక్రీస్తు ఆత్మను, ఏ ఆత్మ, యేసుక్రీస్తు కూడా పరిశుద్ధమైన ఆత్మే ఉన్నాడు. తర్వాత 3వది, వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మ పరిశుద్ధాత్ముడు అనగా పరిశుద్ధాత్మయై ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మ కూడా పరిశుద్ధాత్ముడే. ఆ తర్వాత ఆదాము పరిశుద్ధాత్ముడు. ఆదాము కూడా, మనం ఏమనుకున్నాం, ఆదాము అంటే మట్టి బొమ్మ, దేవుని నుండి విడిపోయిన జీవాత్మ అంటే మట్టి బొమ్మ కాదు, దేవుని నుండి విడిపోయిన జీవాత్మనే మనము అనేది. అదే ఆదాము ఎవరు అంటే దేవుని నుండి విడిపోయిన వాడు అని అన్నాం. ఇక్కడ ఆదాము అని అంటే దేవుని నుండి విడిపోయినటువంటి ఆ జీవాత్మ అనగా దేవుని స్వరూపములో దేవుని పోలిక చొప్పున సృజించబడి దేవుని కుమారుడైన ఆదాము పరిశుద్ధమైన ఆత్మయై ఉన్నాడు. ఆదాము కూడా పరిశుద్ధమైన ఆత్మయై ఉన్నాడు. ఆ తర్వాత 5వది, క్రైస్తవుడు పరిశుద్ధ ఆత్ముడు. క్రైస్తవుడు కూడా పరిశుద్ధాత్ముడు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన క్రైస్తవుడు పరిశుద్ధమైన ఆత్మయై ఉన్నాడు అంటాడు. పరిశుద్ధమైన ఆత్మయై ఉన్నాడు. ఇంతకీ మీరు పరిశుద్ధాత్మను పొందారా అంటే ఎవరిని పొందారు, ఏ పరిశుద్ధాత్మను పొందాము అసలు ఏమో తెలుసా, ఎవరిని పొందాము, మనం క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన సంఘంలో చేర్చబడిన మనము ఏ ఆత్మలుగా ఉన్నామంటే పరిశుద్ధమైన ఆత్మలుగా ఉన్నాము అనేసి మనం ముందు గ్రహించాలి. కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ సంపూర్ణ వివరణ అనే దాని గురించి మనం ఆలోచిస్తే అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటి, ఒకేసారి పరిశుద్ధాత్మల గురించి చెప్పుకుంటా కృపావరాల గురించి చెప్తారు అంతే, అంతవరకే తెలుసు. కృపావరాల గురించి మాత్రమే చెప్తారు, ఆ భాషల గురించి చెప్తారు, లేకపోతే వీటి గురించి చెప్తారు. అసలు ఆత్మ అంటే ఏంటి, పరిశుద్ధాత్మ అంటే ఏంటి, ఈ పరిశుద్ధాత్మ అనే ఒకే ఆత్మకున్న అనేక పేర్లు, బైబిల్లో ఉన్న పేర్లు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. ఇక్కడ మనం పరిశీలన చేస్తే నెంబర్ వన్ అందరికీ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు. దాని గురించి కొంత మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే అందరికీ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు అనగా పరిశుద్ధమైన ఆత్మయై ఉన్నవాడు. ఇక్కడ మనం చూద్దామండి,
దేవుడు దేవుడు చెప్తుంది ఏంటంటే, దేవుడు ఏం చెప్తున్నాడు, నేను నేను ఎవరిని, నేను పరిశుద్ధుణ్ణి, కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అంటాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14 నుండి 16 వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. నేను పరిశుద్ధుడిని గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది అనేసి అక్కడ చెప్తా ఉన్నాడు. అని చెప్పి రాయబడి ఉంది అనేసి చెప్పి సంఘానికి ఏం చెప్తున్నాడు, రాయబడి ఉంది అక్కడ అనేసి చెప్పేసి సంఘానికి ఏం చెప్తున్నాడు ఇక్కడ, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, ఏంటండి ఇక్కడ 16వ వచనంలో, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము. పిలిచిన వాడు ఎలా ఉన్నాడంట, పరిశుద్ధుడు. దేవుడు ఏం చెప్తున్నాడు, ఒకప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పిన మాటను గుర్తు చేస్తున్నాడు. చూద్దాం చూడండి, లేవికాండము 19వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. లేవికాండము 19వ అధ్యాయం 1-2 వచనాల్లో, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఇట్లు చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. చూడండి, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవాను పరిశుద్ధుడనై ఉన్నాను. ఇది దేవుడు అలా అన్నాడు, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. కాగా అనేసి 16వ వచనంలో ఏమంటాడు, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండుడి అంటాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడు, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏమైందంటే పరిశుద్ధుడు. దేవుడు ఎవరు, ఆత్మ అయిన దేవుడు ఏమై ఉన్నాడు, పరిశుద్ధుడే ఉన్నాడు. లేవికాండము 11వ అధ్యాయం 44వ వచనం, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడని గనక మీరును పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. చాలండి, ఏమంటున్నాడు ఇక్కడ, నేను పరిశుద్ధుడను గనక దేవుడు ఏమైనాడంట, పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. చూద్దాం, యెషయా గ్రంథము 54వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథంలో 54:5 వచనం. 54:5, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడనే ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఎలా అంటాడంట, పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. ఇంకా మనం బైబిల్లో దేవుడు పరిశుద్ధుడు అనే చాలా దగ్గరలో రాయబడి ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు కూడా తండ్రికి ప్రార్థన ఏమని చేస్తున్నాడు, పరిశుద్ధుడైన తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ ప్రార్థన చేశాడు, యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు 11వ వచనం చదువుదాం. నేనిక లోకంలో ఉండను గాని మీరు లోకంలో ఉన్నారు, నేను మీ యొద్దకు వచ్చుతున్నాను. ఏమంటండి, పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగన వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన
చాలండి. నీ నామమందు వారిని కాపాడము. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని అనేసి, మనము ఏకమై ఉన్నలాగున అంటాడు. దేవుడు ఎలాంటి వాడంట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనేసి బైబిల్లో చాలా దగ్గరలో, ఇంకా చాలా దగ్గరలో రాయబడి ఉన్నాయి. మనం టూకీగా కొన్ని మనం చూద్దాం. అంటే దేవుడు ఏమై ఉన్నాడని చెప్తుంది. దేవుడు తనంతటి తాను చెప్పుకున్నాడా? నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులే ఉండాలని చెప్పాడా? చెప్పాడు. యేసుక్రీస్తు చెప్పాడా? పరిశుద్ధుడైన తండ్రి అని చెప్పాడా? అలాగే ప్రవక్తలు చెప్పారా? చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి ఎవరు పరిశుద్ధాత్ములు అంటే దేవుడు ఆత్మ, మరి యేసుక్రీస్తు మరి దేవుడు ఆత్మ. దేవుడు ఏ ఏ ఆత్మయే ఉన్నాడు? పరిశుద్ధమైన ఆత్మయే ఉన్నాడు అనేసి మనం నేర్చుకున్నాం. పరిశుద్ధాత్ములు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు పరిశుద్ధాత్ములు బైబిల్ ప్రకారం? బైబిల్ ప్రకారం మాకు కొంతమంది ఏమో ఒక్కడే పరిశుద్ధాత్ముడు అంటారు, కొంతమంది ఏమో ముగ్గురు అంటారు. దేవుడు త్రిత్వం ఏకత్వం, దేవుడు త్రియేకుడు అనే చెప్పుకుంటా, ఆయన ఈయన ఈయన అని చెప్పుకుంటా వాళ్ళ గురించి ఆలోచిస్తారు. మరి మనమెవరము మనకు అర్థం అవ్వాలి. బైబిల్ ఉన్నదే ఎవరి గురించి రాయబడింది? మన గురించి రాయబడింది. మన గురించిన సంగతులు, మనము ఎలా ఉన్నాము, ఎలా ఉండాలి అనే సంగతులు రాయబడినాయి. నెక్స్ట్ రెండో పాయింట్ అంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎవరు? తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు అన్నాం. ఎవరు పరిశుద్ధాత్ములు అంటే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు. రెండో పాయింట్ ఏంటంటే యేసుక్రీస్తు కూడా పరిశుద్ధాత్ముడే. యేసుక్రీస్తు కూడా పరిశుద్ధ ఆత్ముడే. యేసుక్రీస్తు ఆత్మ అని ఇందాక నేర్చుకున్నాం. ఏ ఆత్మయ్య ఉన్నాడు యేసుక్రీస్తు? ఎవరి నుండి విడిపోయాడు? ఎవరు కన్నారు ఆయన్ని? నేను పరిశుద్ధుడినై ఉన్నాను అన్న ఆయన కన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఏమై ఉంటాడు? పరిశుద్ధ ఆత్మయే ఉంటాడు. అందుకనే మనం ఇందాక వచ్చిన రోమపత్రిక 1:5 రోమపత్రిక 1:5 యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించుకున్నాడు. దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించుకున్నాడు. ఎలా? దేన్ని బట్టి? పరిశుద్ధమైన ఆత్మను బట్టి. యేసుక్రీస్తు ఎవరంట? మృతుల్లోని తిరిగి లేచిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఆత్మయే ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా నిరూపించుకున్నాడు అనేసి అద్భుతంగా ఇక్కడ మనకి రాయబడింది. ఇంకా మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే పరిశుద్ధమైన ఆత్మే ఉన్నాడు. యేసుక్రీస్తు గురించి ఇక్కడ మనం చూసుకుంటే యేసుక్రీస్తు ఎవరంట? దేవుని పరిశుద్ధుడు, నీవు దేవుని పరిశుద్ధుడు అని పొలికేక వేస్తూ ఉన్నారు. చూద్దాం. మార్కు సువార్త 1:24 మార్కు సువార్త 1:24 వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి పని? మమ్మను నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడమో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసాను. యేసుక్రీస్తు ఏమన్నాడు? ఆత్మే ఉన్నాడు. ఏ ఆత్మే ఉన్నాడు? పరిశుద్ధమైన ఆత్మే ఉన్నాడు. అందుకని నువ్వు దేవుని పరిశుద్ధుడవు. అపోస్తుల కార్యాల్లో 2:27 అపోస్తుల కార్యాలు 2:27 నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని ఎవరి గురించి? పరిశుద్ధుడు, నీ పరిశుద్ధుని కుళ్ళుపట్ట నీవు అనండి. తర్వాత అపోస్తుల కార్యాల్లో 13:35 అపోస్తుల కార్యాలు 13:35 కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళుపట్ట నీవు అని చెప్పుతున్నాడు అనేసి ఇక్కడ రాయబడింది. అలాగే అపోస్తుల కార్యం 3:14 అపోస్తుల కార్యాలు 3:14 మీరు పరిశుద్ధుడును నీతిమంతుడును అయిన వాణిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాణ్ణి నిరాకరించారు. యేసుక్రీస్తు ఎవరంట?
పరిశుద్ధుడైన వాణిని నిరాకరించారు అని చెప్తా ఉన్నాడు. తర్వాత అపోస్తలుల కార్యం 4:28 4:28 వాటన్నింటినీ చేటికై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు, యేసు ఎవరండి? పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా అనేసి ఇక్కడ పరిశుద్ధ సేవకుడైన యేసు. యేసు యేసు ఎవరు? యేసు ఆత్మ. యేసు ఆత్మ. యేసు ఏ ఆత్మ? పరిశుద్ధమైన ఆత్మ. యేసు కూడా పరిశుద్ధమైన ఆత్మ. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయ్య ఉన్నాడు. ఆత్మయ్య అన్న దేవుడు ఏమై ఉన్నాడంటే పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధమైన ఆత్మయ్య ఉన్నాడు. అలాగే క్రీస్తు కూడా ఆత్మ. క్రీస్తు ఏ ఆత్మ అంటే పరిశుద్ధమైన ఆత్మ. అలాగే హెబ్రీ గ్రంథంలో 7:26 హెబ్రీ 7:26 అక్కడ ఏమనుంది? పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎవరంట? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఎబ్రీ 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సమానానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మనవలే శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఆయన పాపము లేనివాడిగా ఉండెను. సమస్త విషయాల్లో శోధించబడ్డాడు, కానీ శోధనలో పడిపోలేదు. ఆయన శోధించబడినను ఆయన పాపము చేయలేదు. అలాగే 1 పేతురు పత్రిక 1:19 1 పేతురు 1:19 మనం ఎలా విమోచించబడ్డాం? దేని ద్వారా విమోచించబడ్డాం అంటే అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరగరా? ఆయన ఎవరంట? నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము. యేసుక్రీస్తు ఎలాంటి వాడు? నిర్దోషమైన వాడు, నిష్కలంకమైన వాడు అనేసి ఇక్కడ రాయబడింది. అలాగే కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఎవరు పరిశుద్ధాత్ములు అంటే యేసుక్రీస్తు కూడా పరిశుద్ధాత్ముడే. యేసుక్రీస్తు కూడా పరిశుద్ధాత్ముడే. అలాగే ఇంకొక పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఆయన ఎవరు? వేరొక ఆదరణకర్త, అనగా సత్య స్వరూపేణ ఆత్మ. ఆయన కూడా పరిశుద్ధాత్ముడే. ఈ క్రైస్తవులకి ఎక్కువ మందికి తెలిసింది ఈయన ఒక్కడే. మిగతా వాళ్ళు పరిశుద్ధమైన ఆత్మయే ఉన్నవాళ్ళు, నేను కూడా పరిశుద్ధమైన ఆత్మయే ఉన్నవాడను, క్రీస్తు రక్తంలో కడగబడ్డాను కనుక నేను పరిశుద్ధమైన ఆత్మయే ఉన్నవాడను అనేసి తెలవనటువంటి పరిస్థితుల్లో సాతాను మనల్ని ఉంచుతూ ఉన్నాడు. ఇది ఇప్పుడు మనం సత్యాన్ని గ్రహించాలి. సత్యాన్ని గ్రహించి నేను కూడా పరిశుద్ధమైన ఆత్మయే ఉన్నవాడును అనేసి మనం ఎప్పుడు గ్రహిస్తామో అప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా జాగ్రత్తగా మన పరిశుద్ధతను కొనసాగించుకోవడానికి మనం ప్రయత్నము చేస్తాం. చూద్దాం అండి 3వ పాయింట్. వేరొక ఆదరణకర్త, అనగా సత్య స్వరూపేగు పరిశుద్ధాత్ముడు, అనగా పరిశుద్ధమైన ఆత్మయే ఉన్నవాడు.